ఈ అమ్మాయిలు చూడండి, చాలా బాగున్నారు కదా. వీళ్ళ స్టోరీ వింటే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. 1918లో ఒలివియా అండ్ నోవా అనే ఈ సిస్టర్స్ వాళ్ళ నాన్న హెన్రీతో పాటు కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వాళ్ళ సవతి తల్లిని వీళ్ళిద్దరూ ఇష్టపడేవాళ్ళు కాదు. ఆవిడ చేసే వంటని కూడా వీళ్ళు తినేవాళ్ళు కాదు. అలా కొన్ని రోజులకి వాళ్ళ సవతి తల్లికి ఒక పాప పుట్టింది. వాళ్ళ నాన్న ఏమో చాలా హ్యాపీ, కానీ వీళ్ళకు మాత్రం వాళ్ళ కోపం రెట్టింపయింది. అలా ఒకరోజు ఈ అక్క చెల్లెళ్ళు వాళ్ళ నాన్నని, వాళ్ళ సవతి తల్లిని, ఆ చిన్న బేబీని చంపేసి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఆ జైల్లో ఉన్న ఖైదీలందరూ చాలా వింతగా ఒక్కొక్కరుగా చనిపోవడం మొదలుపెట్టారు. అంతేకాదు, వీళ్ళని అరెస్ట్ చేసిన ఆ పోలీసులు కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక కోర్టు వీళ్ళకి ఫైనల్గా ఉరిశిక్ష వేసింది. వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు ఆ జైల్లో వీళ్ళు దెయ్యాలుగా కనిపించే వాళ్ళు అని చాలా మంది చెబుతున్నారు. ఇక అప్పటి నుండి వీళ్ళ స్టోరీ వన్ ఆఫ్ ది మోస్ట్ స్కారీ హారర్ స్టోరీస్లో ఒకటిగా మిగిలిపోయింది.